అరుణాచలంకి వచ్చాక నాకు పాయింట్ అర్థమైంది. ఆ పాయింట్ ఏంటంటే శివయ్య దర్శనం మళ్ళీ రేపు అనేసరికి మా వాళ్ళు మొత్తం ట్రిప్ అయిపోయి రిటర్న్ అయ్యేటప్పుడు వచ్చి దర్శనం చేసుకుందామని ఒకరు, ఇక్కడ ఏదైనా రూమ్ లో స్టే చేసి పొద్దున్నే దర్శనం చేసుకుందామని ఇంకొకరు, ఇలా చాలా అనుకుని కొంచెం సైలెంట్ అయ్యి వెయిట్ చేస్తూ శివయ్య నామస్మరణం చేస్తుండగా క్యూ లైన్ లో చిన్న మూమెంట్ కనపడింది. మెయిన్ గుడిలోకి ఎంటర్ అవుతుండగా మైండ్ లో ఎన్నో క్వశ్చన్స్, లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి, సొసైటీ గురించి, నెగటివ్నెస్ గురించి, హూ am I, why am here, why people are like this అన్న క్వశ్చన్స్ తర్వాత శివయ్య నామస్మరణం చేస్తూ గర్భగుడిలో దీపాల మధ్య వెలుగుతున్న శివుడిని చూడగానే ఆ సౌండ్ తర్వాత నాకు ఒక లైన్ వినపడింది, శివయ్యను చూసావు కదా ముందుకెళ్ళు, శివయ్యను చూసావు కదా ముందుకెళ్ళు. అక్కడ సేవ చేసే వాళ్ళు అన్న ఆ లైన్ నాకు చాలా సేపులో వినిపించింది. శివయ్య పాజిటివ్ ఎనర్జీ, చూసావు కదా ముందుకెళ్ళు, సీ ద పాజిటివ్నెస్ అండ్ మూవ్ ఫార్వర్డ్. లైన్ చాలా రొటీన్ గా ఉండొచ్చు, బట్ చాలా డెప్త్ ఉంది. అరుణాచలం శివుడి గురించి ఒక షార్ట్ వీడియోలో చెప్పలేము. ఒక లైన్ లో చెప్పాలంటే ఇక్కడ ఉండేది అగ్నిలింగం. మళ్ళీ మెయిన్ గోపురం దగ్గరికి ఆటోలో రిటర్న్ అయ్యి ఈ అగ్నిలింగేశ్వరుడి దగ్గర ఒక దీపం వెలిగించాం.